చిన్నారుల భద్రతకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. చిన్నారులపై లైంగిక దాడి చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియాతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అబ్యూజ్ ను కంట్రోల్ చేయాలని సూచించారు. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి. 9 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. చిన్నారులు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉంటున్నామని చెప్పారు. లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ, భద్రత అనే అంశంపై హైదరాబాద్ లో నిర్వహించిన సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలని చెప్పారు. ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు సీఎం. We must put child survivors at the center of our legal and moral framework in fighting this heinous crime against humanity. We have to protect our children from sexual abuse at any cost and with all means. My government gives top priority to the protection of children and women. సోషల్ మీడియా విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా అబ్యూజ్ ను కంట్రోల్ చేయాలని సూచించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భరోసా కేంద్రం ద్వారా చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టులను ప్రారంభించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందన్నారు రేవంత్. కేసులను వేగంగా పరిష్కరించడమే కాకుండా పిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. Social media abuse of children must also be treated without mercy for culprits. Our state government is fully ready to take all steps. We must ensure justice and compassion for children not only in courts but also at police station, child centers and in every step of this process. రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం నిర్వహించేందుకు సిద్ధమైంది సర్కార్. రేపు 10 గంటలకు వన మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజేంద్రనగర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరగనున్న కార్యక్రమానికి హాజరు కానున్నారు సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 9 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. స్వచ్ఛదనం, పచ్చదనం పేరుతో ప్రభుత్వం కార్యక్రమం చేపడుతోంది. స్టాంప్ విధానం రూపకల్పనకు కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. వచ్చే శాసనసభలో బిల్లు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే ఆలోచనలో ఉంది సర్కార్. పాత అపార్ట్మెంట్లకు స్టాంప్ డ్యూటీ వెసులుబాటు ఇవ్వనున్నారు. త్వరలో ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయుష్ హాస్పిటల్, ఎంఎన్జే హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల సెలక్షన్ లిస్టు విడుదల చేసింది మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 156, ఎంఎన్జేలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 45 ఉన్నాయి. రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే లక్ష్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐటీఐ విద్యార్థులు కొత్త టెక్నాలజీతో రాణిస్తున్నారని స్పష్టం చేసింది. రాష్ట్రంలో శాస్త్రీయ పద్ధతి ప్రకారమే కులగణన చేశామంది. మేడారం మాస్టర్ ప్లాన్పై సచివాలయంలో రివ్యూ నిర్వహించిన మంత్రి సీతక్క అధికారులకు సలహాలు, సూచనలు చేశారు. సీఎం రేవంత్ పై కేటీఆర్ చేసిన కామెంట్స్ ను మంత్రులు తీవ్రంగా ఖండించారు. ప్రజాభవన్లో మంత్రులు ఇందిరా మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క. మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, త్వరలోనే మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. హైదరాబాద్ ఊలే ప్రజాభవన్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కతో కలిసి ఇందిరా మహిళా శక్తి సంబరాలు ప్రారంభించారు. బట్టి ఆర్టీసీలో అద్దె బస్సులు నడుపుతున్న మహిళలకు 1,04,00,000 చెక్కును అందజేశారు. ఎన్నికల హామీలో భాగంగా అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామన్నారు మంత్రి పొన్నం. ఆర్టీసీలో 600 అద్దె బస్సులను త్వరలోనే ఇస్తామన్నారు. ఇప్పటి వరకు మహిళల కోసం 25,000 కోట్లు ప్రభుత్వం ఇచ్చిందన్నారు మంత్రి సీతక్క. ఇప్పుడు 2 సార్లు పంపిణీ చేశాం. మరొకసారి తిరిగి దీన్ని పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలకు సంబంధించిన కార్యక్రమాన్ని ఒక ఉత్సవం లాగా చేసుకుని మహిళలకి ప్రోత్సాహాన్ని అందించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది.
రాష్ట్రంలో ఐటీఐ విద్యార్థులు కొత్త టెక్నాలజీతో రాణిస్తున్నారని అన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. ఐటీఐలో శిక్షణ తీసుకుని సొంత సంస్థలు ఏర్పాటు చేసి మరికొందరికి ఉపాధి కల్పించడం గొప్ప విషయమని చెప్పారు. ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్పారు మంత్రి వివేక్. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని ఐటీఐని సందర్శించిన మంత్రి ఎక్సలెన్స్ అవార్డ్ విజన్ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత ఐటీఐ ప్రిన్సిపల్స్ తో సమావేశమయ్యారు. ఏటీసీ సెంటర్లలో అనుభవజ్ఞులైన విద్యార్థులు రాణిస్తున్నారని చెప్పారు. ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ ట్రైనింగ్ తీసుకున్న విద్యార్థులు సక్సెస్ అయ్యారని చెప్పారు. Cost was less, and within 6 months of training, they were working like engineers and diploma holders. So that should be the spirit in our ITS. We should train our boys in such a way that people come and say, I want an ITI student to be recruited in my company. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి సీతక్క. సీఎం విసిరిన సవాల్ కేటీఆర్ కు అర్థం కానట్లుందన్నారు. అసెంబ్లీకి రావాలని కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి కోరారన్నారు. అసెంబ్లీకి వస్తే రైతులకు ఎవరేం చేశారో చర్చిద్దామన్నారు. బీఆర్ఎస్ డెడ్ అయిన పార్టీ అని ఆ పార్టీని పట్టించుకోనక్కరలేదన్నారు సీతక్క. మా సీఎం గారు అసెంబ్లీలో రండి, చర్చించుదాం, సూచనలు చేయండి అని మాట్లాడితే ఫామ్ హౌస్ నుంచి ఆయనను బయటికి రానియనట కానీ విదేశాల నుంచి ఉటావుటినొచ్చి నేనున్నా అని మాట్లాడుతున్నాడు. బనకచర్ల ఇష్యూ, ప్రభుత్వ పథకాల అమలుపై అసెంబ్లీలో చర్చిద్దామని సీఎం రేవంత్ అంటే ప్రెస్ క్లబ్ లో చర్చకు సిద్ధమని కేటీఆర్ అనడంలో అర్థం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రతిపక్ష నేత కేసీఆర్ స్పీకర్ కు లేఖ రాస్తే అన్ని అంశాలపై అసెంబ్లీలో చర్చించేందుకు తాము రెడీగా ఉన్నామన్నారు పొన్నం. ప్రభుత్వంకు సంబంధించి మీతో మాతో కలిపి చర్చ చేసుకొని వాళ్ళు ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాం. అది ప్రెస్ క్లబ్ యొక్క అసెట్. అది మీరు అక్కడ బహిరంగ చర్చకు పిలవడానికి అవకాశం కానీ అది సరి అయినటువంటి విధానం కాదు. కుల గణనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు మంత్రి శ్రీధర్ బాబు. తెలంగాణలో శాస్త్రీయ పద్ధతి ప్రకారమే కులగణన చేశామన్నారు. రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో చేసిన కులగణన దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. పెద్దపల్లి జిల్లా మంతినిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి. చేస్తా పోతా ఉంటుంది, అది విరుద్ధం అంటే ఇంకేం అవుతుంది. ఈరోజు మమ్మల్ని చూసి తెలంగాణ చూసి మొత్తం దేశవ్యాప్తంగా కూడా చేద్దామని అంటున్నారు వాళ్ళు మోడీ. మరి వారు చేస్తూ ఉంది కూడా అని అడుగుతా ఉన్నాను. హైదరాబాద్ లో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై సమీక్ష చేశారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఈ ఏడాది చివరికల్లా హాస్పిటల్స్ ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రారంభించిన రోజు నుండే రోగులకు వైద్య సేవలు అందుబాటులోకి రావాలని ఆదేశించారు దామోదర. అనంతరం సీజనల్ వ్యాధుల నియంత్రణపై సమీక్షించారు మంత్రి. డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో గ్రేటర్ హైదరాబాద్ లో యాంటీ లార్వల్ ఆపరేషన్ విస్తృతం చేయాలని ఆదేశించారు. వ్యాధుల తీవ్రత ఎక్కువగా ఉన్న జీహెచ్ఎంసీ జోన్లకు స్పెషల్ ఆఫీసర్లను నియమించాలని చెప్పారు. సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఎప్పటికప్పుడు కలెక్టర్లతో రివ్యూ చేయాలని హెల్త్ సెక్రటరీకి సూచించారు మంత్రి. సమ్మక్క సారలమ్మ జాతర పూజారుల సలహాలు సూచనలతో మేడారంలో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. ఆదివాసీల విశ్వాసాలు, సమ్మక్క సారలమ్మల జీవిత గాథలను ప్రతిబింబించేలా అభివృద్ధి కార్యక్రమాలు ఉండాలన్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ పై సచివాలయంలో రివ్యూ చేశారు మంత్రి. మేడారం భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సెక్రటేరియట్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కృషి బాస్ సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆ సంస్థ రూపొందించిన ఏఐ టెక్నాలజీపై డిస్కస్ చేశారు. చీడపీడల నుంచి సకాలంలో పంటలను కాపాడుకునేలా ఏఐ టెక్నాలజీ రూపొందించినట్లు సంస్థ ప్రతినిధులు వివరించారు. పంటలకు వచ్చే రోగాలను ముందస్తుగా గుర్తించినట్లు చెప్పారు. సెల్ ఫోన్ ద్వారా శాటిలైట్తో ఏఐ టెక్నాలజీ వినియోగించనున్నట్లు మంత్రికి వివరించారు. 2036 ఒలింపిక్స్ లో పథకాలే లక్ష్యంగా రాష్ట్ర క్రీడా శాఖ పనిచేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి వాకిటి శ్రీహరి. క్రీడా కార్యక్రమాల విజయవంతం కోసం, క్రీడా శాఖ పనితీరు మెరుగుదల కోసం క్షేత్రస్థాయిలో పర్యటిస్తామన్నారు. త్వరలోనే అన్ని క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్లు, క్రీడారంగ నిపుణులతో విడివిడిగా సమావేశమై వారి ఆలోచనలను తీసుకుని క్రీడాభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. సెక్రటేరియట్లో క్రీడా శాఖపై సమీక్ష చేపట్టారు మంత్రి వాకిటి. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో 4న జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్కు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీను అనే వ్యక్తి కుటుంబ సభ్యులను పరామర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నల్గొండ జిల్లా నకరికల్ ప్రభుత్వ మార్చరికి వెళ్లిన ఉత్తమ్ బాధిత కుటుంబ సభ్యులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తన సొంత డబ్బు 5 లక్షల రూపాయలను అందజేశారు. మృతుడు శ్రీను భార్యకు ఉద్యోగం, పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తామన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. వికసిత తెలంగాణ, డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ శ్రీకృష్ణానగర్లో రోడ్లపై మురుగునీరు పారుతుండడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫోన్ చేసి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ శ్రీకృష్ణానగర్ బస్తీలో పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
బస్తీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక కమ్యూనిటీ హాల్, ఇండ్ల ముందు పెద్ద ఎత్తున మురుగునీరు పారుతుండటంతో అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు స్థానికులు. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి సీరియస్ అయ్యారు కేంద్ర మంత్రి. మీ ఇంటి ముందు ఇలా మురుగునీరు పారుతూ ఉంటే ఒక్క నిమిషమైనా ఉండగలరా అని ప్రశ్నించారు. వారం రోజుల్లో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ఎలక్షన్ టైంలోనే పార్టీలని, అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రం అందరం ఒక్కటై పనిచేస్తామన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు సంజయ్. వీణవంక, జమ్మికుంట మండలాల్లో ఉపాధి హామీ కింద నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. వికసిత్ తెలంగాణ డబుల్ ఇంజన్ సర్కార్ కోసం కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు పిలుపునిచ్చారు. కార్యకర్తల ఆశీర్వాదంతోనే తాను అధ్యక్ష పదవి చేపట్టానని అన్నారు. రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈసారి ప్రజల ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలి, అధికారంలో తీసుకురావాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ యొక్క రోజు ఉత్తరం రాశాను. వారు చేసినటువంటి ఒక వాగ్దానాలు, గతంలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రజలను తప్పుదారి పట్టించి ప్రజలకు అనేకమైన వాగ్దానాలు చేసి, రైతులకు వాగ్దానం చేసి, విద్యార్థులకు వాగ్దానం చేసి, 6 గ్యారంటీలు చెప్పి 420 వాగ్దానాలు చేసి ఏం చేసింది ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను ప్రజలు ముందు ఈ యొక్క ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. హైదరాబాద్ స్టేట్ పార్టీ ఆఫీసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. ఆయనను అధ్యక్షుడి స్థానం కుర్చీలో కూర్చోబెట్టారు కిషన్ రెడ్డి. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావును అభినందించారు. అంతకుముందు పార్టీ ఆఫీసులోని తన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేశారు రామచంద్రరావు. ఉదయం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు రామచంద్రరావు. బీజేపీ తనకు గొప్ప అవకాశాన్ని ఇచ్చిందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పాటు రాష్ట్ర ప్రజల ఆశీస్సులు తనకు కావాలన్నారు. బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న సందర్భంగా హైదరాబాద్లో ర్యాలీ నిర్వహించారు. తార్నాకలోని రామచంద్రరావు ఇంటి నుంచి అభిమానులు, పార్టీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు రావాలని కోరింది. 9 లేదా 10న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో హాజరు కానున్నారు ఏలేటి. అర్జెంటీనాలో పర్యటిస్తున్నారు ప్రధాని మోదీ. పేద ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. యుఎస్తో ట్రేడ్ డీల్కు డెడ్ లైన్ లేదన్నారు సెంట్రల్ మినిస్టర్ గోయల్. ట్రంప్తో డీల్ కోసం మోదీ సర్కార్ దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీహార్లో పేదల ఓటు హక్కును ఎన్డీఏ సర్కార్ లాక్కుంటోందన్నారు ఆర్జేడీ నేతలు. దక్షిణ అమెరికాలో భారత్కు అర్జెంటీనా కీలక భాగస్వామి అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎనర్జీ, టెక్నాలజీ సహా అన్ని రంగాల్లో కలిసి పనిచేస్తామని తెలిపారు. అర్జెంటీనా పర్యటనకు వెళ్లిన ప్రధానికి బ్యూనస్ ఎయిర్స్ లో ఘన స్వాగతం లభించింది. ప్రవాస భారతీయులను కలిసి వారితో మాట్లాడారు మోదీ. ప్రధాని మోదీ పాలనలో సహకార రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. గుజరాత్లోని ఆనంద్లో త్రిభువన్ సహకార యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. దేశంలోని కోట్లాది మంది పేదలకు ఆర్థిక భద్రత కల్పించడమే ఎన్డీఏ సర్కార్ లక్ష్యమన్నారు అమిత్ షా. 60 नए इनिशिएटिव भारत सरकार के सहकारिता मंत्रालय ने लिए हैं. सहकारिता आंदोलन को पारदर्शी बनाने के लिए, सहकारिता आंदोलन को लोकतांत्रिक बनाने के लिए, सहकारिता के माध्यम से किसान की खेती के अलावे जो इनकम होती है उसको बढ़ाने के लिए. జాతీయ విద్యా విధానంపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు రాజకీయ ప్రయోజనాల కోసమే ఒక్కటయ్యారని విమర్శించారు. ఇన్నాళ్లు కులం, మతం, ప్రాంతం ఆధారంగా రాజకీయాలు చేశారని, ఇప్పుడు భాషను వదలటం లేదన్నారు చిరాగ్ పాస్వాన్.
पर एक परंपरा ये भी रही है, मैं भाषाओं को सखियों की तरह मानता हूँ, सहेलियों की तरह मानता हूँ, जो एक दूसरे के साथ मिलजुल कर हंसी पूर्वक, खुशी पूर्वक उन्होंने बढ़ने का काम किया। पर कुछ स्वार्थी राजनीतिक दलों के द्वारा जिस तरीके से भेदभाव की राजनीति को बढ़ावा दिया जाता है, भले वो जात के नाम पर हो, वो धर्म के नाम पर हो, क्षेत्रवाद के नाम पर हो, और अब भाषा को लेकर, मैं कतई मैं इसका पक्षधर नहीं हूँ। అమెరికాతో ట్రేడ్ డీలుకు ఎలాంటి డెడ్లైన్ లేదన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. దేశ ప్రయోజనాలే లక్ష్యంగా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం భారత్ బలమైన స్థానంలో ఉందన్నారు. గత యూపీఏ సర్కార్ల చర్చల కోసం అమెరికాను బతిమాలే ప్రసక్తే లేదన్నారు గోయల్. India does not negotiate under deadlines. We negotiate keeping national interests in mind, and national interest is paramount in all our work across the world. Today, India negotiates from a position of strength. We are self-confident. We can compete with anybody in the world. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్ డెడ్ లైన్ కు ప్రధాని మోదీ సర్కార్ తలొగ్గిందన్నారు ఎల్ఓపి రాహుల్ గాంధీ. యుఎస్ తో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ ఉండదని విమర్శించారు. తన మాటలు నిజమని, కావాలంటే రాసి పెట్టుకోండంటూ ఎక్స్ లో పోస్టు చేశారు రాహుల్. కాంగ్రెస్ అగ్రనేతలపై ఎన్డీఏ సర్కార్ ప్లాన్ ప్రకారం వేధింపులకు పాల్పడుతోందన్నారు కాంగ్రెస్ నేత పవన్ ఖేరా. సోనియా, రాహుల్ పై పెట్టిన నేషనల్ హెరాల్డ్ కేసు ఓ బూటకమన్నారు. ఎలాంటి అవినీతి జరగలేదన్నారు కాంగ్రెస్ నేతలు. कि ये एक ऐसा विचित्र केस है जहां पर मनी लॉन्ड्रिंग का चार्ज लगा है, लेकिन एक पैसे का आदान प्रदान नहीं हुआ है, एक पैसे का एक्सचेंज नहीं हुआ है, ना प्रॉपर्टी ट्रांसफर हुई है, ना एसेट ट्रांसफर हुआ है. तो ये बड़ा विचित्र केस है. हाँ, कांग्रेस पार्टी ने दिया पैसा रिवाइवल के लिए, इसलिए दिया क्योंकि एजेएल कोई एरी गैरी संस्था नहीं है. एक जो कहा गया कि जो रेंट आ रहा है, जो प्रॉपर्टीज है, वो सब एजेएल की है. एक नए पैसे का रेंट ना यंग इंडिया को आ रहा है, ना किसी शेयर होल्डर को आ रहा है. तो प्रोसीड ऑफ क्राइम कहाँ है? कैसे मनी लॉन्ड्रिंग का केस है ये? इस पर बहस हुई आज. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 ఏళ్ల క్రితం విడిపోయిన ఠాక్రే బ్రదర్స్ ఉద్దవ్, రాజ్ ఠాక్రే ఒక్కటయ్యారు. మహారాష్ట్రలో 1వ తరగతి నుంచే హిందీ అమలు చేయాలన్న ఫడ్నవీస్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా ర్యాలీలో పాల్గొన్నారు. రాజకీయాల కంటే మహారాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్నారు ఠాక్రే బ్రదర్స్. పేదలకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఎన్డీఏ సర్కార్ అన్యాయంగా లాక్కుంటుందన్నారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. పాట్నాలో నిర్వహించిన ఆర్జేడీ ఫౌండేషన్ డే వేడుకల్లో పాల్గొన్నారు తేజస్వి. లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలో రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఆర్జేడీ నేతలు. ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 12 రోజులుగా పడుతున్న జోరు వానలకు హిమాచల్ ప్రదేశ్ ఆగమైంది. 69 మంది మరణించగా 40 మంది గల్లంతయ్యారు. దాదాపు 500 కోట్ల రూపాయల నష్టం జరిగినట్టు తెలిపింది హిమాచల్ ప్రభుత్వం. దేశవ్యాప్తంగా మరో 2 రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయంది వాతావరణ శాఖ. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వానలతో జనజీవనం స్తంభించిపోయింది. హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. అనేక చోట్ల రోడ్లు పూర్తిగా దెబ్బతినగా బ్రిడ్జిలు కొట్టుకుపోయాయి. దీంతో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలకు ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా రోడ్లను మూసివేశారు అధికారులు. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క హిమాచల్లోనే 69 మంది మరణించినట్లు తెలిపింది ప్రభుత్వం. సుమారు 40 మంది గల్లంతైనట్లు చెప్పింది. కుండపోత వానలకు దాదాపు 500 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు అంచనా వేసింది హిమాచల్ ప్రదేశ్ సర్కార్. హిమాచల్ ప్రదేశ్కు రాబోయే 2 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఈ మేరకు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. కాంగ్రా, సిర్మౌర్, మండి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. ఉనా, బిలాస్పూర్, హమీర్పూర్, చంబా, సోలన్, సిమ్లా, కులు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. భారీ వర్షాలుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు.
మధ్యప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. షియోపూర్లో కుండపోత వానలకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో పలు వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. రాబోయే 24 గంటలు వర్షాలుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. आज जो बारिश हुई है या जो रोड का निर्माण हुआ है उसके कारण से यदि कहीं पे भी जो जल भराव की आई है तो तत्काल हमने उसको तोड़ करके और जल निकासी करवाई है. जहाँ जहाँ दिक्कत आ रही है वहाँ बैठ करके हम लोग ये उसका निरीक्षण करके और काम करवाने का प्रयास करें. NH वालों ने जो नाले बनाए हैं वो गुणवत्ता के आधार पर नहीं बना. कईयों बार इसकी कंप्लेन भी मैं श्रीमान कलेक्टर महोदय जी और आयुक्त महोदय जी का ऊपर भी कर चुका हूँ और उनके इंजीनियरों को भी निर्देश भी दिए कि आप लोग गुणवत्ता के आधार पर काम करें. जहाँ हमारे इंजीनियर साहब बताते हैं कि इस तरीके से जहाँ ढाल है वहाँ ढाल रखें. इनके द्वारा किसी प्रकार का कोई सुना भी नहीं गया, ना ढंग से कार्य किए गए. రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, కేరళ, మహారాష్ట్రల్లోనూ మోస్తరు నుంచి హెవీ రెయిన్స్ పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ. ఇవి బులెటిన్ అప్డేట్స్.